హాయ్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో ఎక్కడున్నామో తెలుసా అండి? ఎస్ఆర్ నగర్ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం డిజైనర్ వేర్ శారీస్లో న్యూ కలెక్షన్స్ చూడబోతున్నాం. గెట్ రెడీ. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో భారతి గారు, ఈరోజు ఏ శారీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ శారీస్. ఫ్యాన్సీ, అన్ని ఫ్యాన్సీ అయినా? పట్టు కూడా ఏమన్నా? అన్ని ఫ్యాన్సీ డిజైనర్ శారీస్. ఫస్ట్ శారీ చూద్దామా? ఫస్ట్ శారీ వచ్చేసి మనకి పటోలా శారీ అంటారు. పటోలా, ఓకే. ఇది వచ్చేసి మనం షోల్డర్ పార్ట్ అంటే పళ్ళు లంగావోని స్టైల్ మనకి శారీ. ఓకే, అందుకని మనం పళ్ళు 2.5 మీటర్ చూస్తున్నాము. ఇది వచ్చేసి పైన బోర్డర్ చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ బోర్డర్ పైన పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకు ఒక డిజైన్ ఇచ్చారు. ఓకే, కింద కూడా వచ్చేసి ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారు. అది కూడా సిల్వర్ కలర్ జరీతో ఇచ్చేసి లోపల వచ్చేసరికి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. ఆల్టర్నేటివ్ గా మనకి ఫ్లవర్స్ అలాగే పింక్ కలర్ థ్రెడ్ వర్క్ యూజ్ చేశారు. మనకి శారీ 3 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కొంచెం పెద్ద బోర్డర్, పెద్ద బోర్డర్ సింగిల్ పెట్టుకున్నా కూడా మనకి పెద్ద బోర్డర్ బాగా కనిపిస్తుంది. ఓకే, మొత్తం శారీ అంతా కూడా ఇది మనకి పీచ్, డార్క్ పీచ్ కలర్ షేడ్ వస్తుంది. దానిపైన మనకి క్రాస్ గా ఒక లీఫ్ డిజైన్ ఇచ్చారు. అది కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్. ఓకే, దీన్ని మనకి పటోలా అంటారు అనమాట మెటీరియల్. ఇక్కడ వచ్చేసరికి మ్యాంగోస్ డిజైన్ ఇచ్చారు. అది కూడా క్రీమ్ కలర్ థ్రెడ్ తోనే మ్యాంగో డిజైన్. అంటే ఆ క్రీపర్ కి మధ్యలో వచ్చేసరికి మనకి మ్యాంగోస్ డిజైన్ చేశారు. 2.5 మీటర్ మనకి ఇలాగే. ఇది ఫ్రిల్. ఓకే, కుచిళ్ళ పార్ట్. ఓకే, ఇది వచ్చేసరికి మనకి టోటల్ గా చందేరి తీసుకున్నారు మెటీరియల్. అది హాఫ్ వరకు మనకి వైట్ తీసుకున్నారు. కింద వచ్చేసరికి పెద్ద బోర్డర్ ఇచ్చారు. ఆ బోర్డర్ చూసినట్లయితే మనకి పైన సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడ పర్పుల్ అండ్ గ్రీన్ డబల్ షేడ్ రాసిన పైన మొత్తం కూడా మనకి ఒక కీపర్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ మీనా వర్క్ వచ్చేసి మనకు ఒక డిజైన్ ఇచ్చారు. పైకి వచ్చేసరికి పింక్ అండ్ పర్పుల్ కలర్ రా సిల్క్ బోర్డర్స్. సేమ్ మనం ఏదైతే మీనా వర్క్ అది కంపల్సరీ కంటిన్యూగా చేశారు. పైన మళ్ళీ పింక్ అండ్ రా సిల్క్ బోర్డర్స్. అంటే నీ స్పాట్ నుంచి కింద పార్ట్ అంతా కూడా చక్కగా ఎలివేట్ అయ్యేటట్లు డిజైన్ చేశారు అనమాట. ఓకే, శారీ అంతా కూడా మనకి మొత్తం ఇలాగే ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ రా సిల్క్. ఓకే, అంటే దాంట్లో మనకి ప్యాచ్ వర్క్స్ వచ్చాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి ప్లెయిన్ రా సిల్క్ ఇచ్చారు. ఫ్రిల్ లో కూడా మనకి రా సిల్క్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి రా సిల్క్ ఇచ్చేసారు. బోర్డర్స్ ఏమి ఇవ్వలేదు. మనం కావాలంటే ఏదన్నా బోర్డర్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ సారీ కాస్ట్ ఎంత? 3250 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3250 రూపీస్కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి గాగ్రా. అంటే ఇప్పుడు శారీనే 1 మినిట్ శారీ టైప్, అంటే 2 in 1 అండి. గాగ్రా లాగా ఉంటుంది, మనకి శారీ లాగా కూడా వస్తుంది. ఈ పళ్ళు అనమాట. మొత్తం కూడా మనకి ప్యారెట్ గ్రీన్ షేడ్ లో ఇచ్చారు. పైన బోర్డర్ చూసినట్లయితే మనకి గ్రీన్ కలర్ లేస్ బోర్డర్ ఒకటి, కింద షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్. ఇక్కడ వచ్చేసరికి మనకి మహమల్ వెల్వెట్ బోర్డర్ పైన మొత్తం కూడా మనకి వర్క్ ఇచ్చారనమాట. స్టోన్ వర్క్ అలాగే మనకి జరీతో వర్క్ ఇచ్చారు. ఇది కట్ వర్క్ ప్యాచ్ అనమాట. ఇక్కడ మిడిల్ చూసినట్లయితే మనకి సింగిల్ వేసినప్పుడు షోల్డర్ కి హెవీ వర్క్ ఇచ్చారు. మనకి వచ్చేసి ఇక్కడ ఒక లీఫ్ స్టైల్లో ఇలా డిజైన్, అది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కాపర్ కలర్ జరీతో మొత్తం వర్క్ ఇచ్చారనమాట. మొత్తం అక్కడక్కడ కూడా మనకి చంకీ వర్క్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ బోర్డర్ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. 2.5 మీటర్. మిడిల్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా చిన్న చిన్న చంకీ వర్క్ ని ఒక ఫ్లవర్ టైప్ లో డిజైన్ చేశారు. ఓకే, మొత్తం కూడా 2.5 మీటర్ మనకి ఇలాగే ఉంటుంది. పళ్ళు అంటే మనం ఎలాగో స్టెప్ పెట్టాలి. ఇది వచ్చేసి ఇట్లా మనం రౌండ్ చేసుకోవడానికి సరిపోతుంది. మొత్తం గాగరా స్టైల్ వస్తుంది. పైన రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. అంటే ఇది మనకి నాట్ కూడా వేసుకోవడానికి ఇచ్చారనమాట. ఓకే, ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది మిడిల్ పార్ట్ అంటే ఇట్లా ఫ్రంట్ పార్ట్ ఇచ్చారు. ఆ ఫ్రంట్ పార్ట్ లో కూడా మనకి వెల్వెట్ పైన గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ జరీతో మనకి ఇచ్చారు. 2 sides వడ్డానం పెట్టినట్టు ఇస్తారు అనమాట డిజైన్ మొత్తం కూడా. ఇక్కడ వచ్చేసి ఒక లీఫ్ డిజైన్ 2 sides ఇచ్చారు. ఓకే, మిడిల్ కూడా ఇక్కడ ఫ్రిల్ ఆల్రెడీ మనకి రెడీమేడ్ ఫ్రిల్ వచ్చేసి లోపలంతా గ్రే కలర్. ఓకే, ఇలా కుచ్చులు పెట్టినట్టు పైన లైట్ షేడ్, కింద డార్క్ షేడ్ మ్యాంగో బెనారస్ మెటీరియల్ ఇచ్చేసారు. మనకి ఫ్రిల్ రెడీమేడ్ ఫ్రిల్ టైప్ ఇచ్చేసారు. పైన వచ్చేసి నెట్ ఇచ్చారు అనమాట. గ్రీన్ కలర్ నెట్, అది కూడా డబల్ షేడ్. పైన లైట్ గ్రీన్, కిందకి వచ్చేసరికి డార్క్ గ్రీన్. ఆ గ్రీన్ పైన మనకి కట్ వర్క్ ప్యాచెస్ ఇచ్చారు. గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ప్యాచెస్ ఉంటుంది. మొత్తం గాగ్రా కూడా మొత్తం కూడా మనకి కంటిన్యూ అవుతుంది. మిగిలిన పార్ట్ అంతా ఇలా వస్తుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా మనకి ఫ్రిల్లో చూసినట్లయితే సేమ్ మనకి ఈ మెటీరియల్ వస్తుంది ఫ్రిల్లో. ఓకే, మిడిల్లో ఇక్కడ 2 shades వచ్చాయండి. మనకి లైట్ కలర్ వచ్చింది, డార్క్ కలర్ వచ్చింది కదా. ఈ డార్క్ కలర్ ఉన్నది ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారనమాట.
ఈ బ్లౌజ్ కూడా సేమ్ మనకి హ్యాండ్స్కి వచ్చేసి చిన్న కట్ బోర్డర్, శారీలో ఉన్న కట్ వర్క్ బోర్డర్ని హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఓకే, ఇది ఎంత కాస్ట్ ఉంది? ఇది వచ్చేసి మనకి 5300 పడుతుంది. 5300 రూపీస్కి 2-in-1 సారీ అవైలబుల్ ఉందండి. ఇది మనకి ఏంటంటే 1 minute లో కట్టేసుకోవచ్చు, ఎక్కువ ఫ్రిల్స్ పెట్టుకుని అట్లా ఇబ్బంది పడే అవసరం లేకుండా. అంటే ఇప్పుడు కొత్తగా కట్టుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ. ఇది డిజైనర్ సారీ. డిజైనర్ సారీ, బ్రాసో వస్తుంది మనకి, పళ్ళు అంతలంగా ఉన్న టైప్ సారీ. ఓకే, ఇది వచ్చేసి పైన బోర్డర్ చూసినట్లయితే మనకి వైట్ కలర్ తోనే పైపింగ్ ఇచ్చారు. ఓకే, కిందకి వచ్చేసరికి బ్లాక్ కలర్ రా సిల్క్ పైన గోల్డ్ కలర్ తో లీఫ్ డిజైన్, కింద మళ్ళీ గోల్డ్ కలర్ బనారస్ బోర్డర్ ప్లెయిన్ ఇచ్చారనమాట. శారీ 3 sides మనకి ఇదే బోర్డర్ ఉంటుంది, పళ్ళు 3 sides కూడా. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి వైట్ మీద సెల్ఫ్ బ్రాసో డిజైన్ ఇచ్చారు. అది కూడా మనకి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అవుట్ లైన్ వచ్చింది మొత్తం కూడా. ఇక్కడ అక్కడక్కడ మనకి స్టోన్ వర్క్, గోల్డ్ కలర్ స్టోన్స్ తో మనకి పళ్ళు మొత్తం కూడా బ్రాసో అండ్ స్టోన్ వర్క్ ఉంటుంది. ఓకే, 2.5 meters. తర్వాత ఫ్రిల్ వచ్చేసరికి బ్లాక్ కలర్, అంటే వైట్ అండ్ బ్లాక్ ఎప్పుడు కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది. అది కూడా మనకి కొంచెం గ్రాండ్ గానే ఇచ్చారు. ఫ్రిల్ కూడా ప్లెయిన్ ఇవ్వకుండా మొత్తం షిఫాన్ ఇచ్చేసారు మెటీరియల్. కింద ఈ బోర్డర్ అయితే చాలా గ్రాండ్, మొత్తం గోల్డ్ జరీతోనే మనకి పెద్ద పెద్ద ప్యాచెస్ లాగా డిజైన్ చేశారు, ఒక లీఫ్ టైప్ లో. ఇక్కడ వచ్చి షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్. ఆ లైన్స్ పైన కూడా మనకి ప్యాచ్ ఇచ్చారు, అది ఒక లీఫ్ స్టైల్లో గోల్డ్ కలర్ ఇచ్చేసారు. మిడిల్ లో మనకి స్టోన్స్, పళ్ళులో చూసిన గోల్డ్ కలర్ స్టోన్స్ ని ఈ లీఫ్ మొత్తం కూడా మనకి ఫుల్ చేశారు అనమాట. ఓకే, అంటే కుచిల పార్ట్ లో మాత్రమే కాకుండా శారీ మొత్తం కూడా మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ చేశారు, లైన్స్ తో ఒక డిజైన్ ఇచ్చారు అనమాట. ఆ తర్వాత బ్లౌజ్ కూడా మనకి కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. ప్లెయిన్ అంటే కుచ్చిలో కలర్ మనకి బ్లాక్ ప్లెయిన్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కి వచ్చేసి శారీలో ఉన్న బోర్డర్, స్లీవ్స్ కి వచ్చేసరికి మనకి పళ్ళులో బ్రాసో డిజైన్ చూసాం కదా, సేమ్ దాన్ని మనకి స్లీవ్స్ కి ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి మొత్తం కూడా వైట్ వస్తుంది, బ్లౌజ్ మొత్తం బ్లాక్, ఫ్రిల్ లో బ్లాక్ వస్తుంది. ఓకే, డిజైనర్ టోటల్ గా డిజైనర్ శారీ లాగా వస్తుంది. ఈ శారీ ఎంత ఉందండి? 2050 పడుతుంది. 2050 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉందండి. ఇలాంటి ఈ కలర్ చూపిస్తున్నారు. నెక్స్ట్ ఇది షిఫాన్ అన్నమాట, మనకి ప్యూర్ షిఫాన్. ఇక్కడంతా షిఫాన్ మనకి షేడెడ్ లోనే ఎక్కువ వస్తుంది. ఓకే, కొత్త మోడల్ అన్నమాట. టొమాటో రెడ్ అండి. పైన కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ జరీ లైన్స్ ఇచ్చారు, ఒక 10 లైన్స్. కింద గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ మనకి. ఇది మనకి షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది. ఓకే, శారీ వచ్చేసరికి పళ్ళులో మనకి టోటల్ గా గోల్డ్ కలర్ తో క్రష్ లాగా మనకి లైన్స్ ఇచ్చారు గోల్డ్ కలర్. అది ఈ బోర్డర్ 2 sides ఇదే బోర్డర్ ఇచ్చారా? 2 sides అంటే కింద మనకి కలర్ కాంబినేషన్ మారుతుంది. అంటే ఇక్కడ శారీ షేడెడ్ కదా, అంటే మనకి ఈ పార్ట్ వచ్చేసి ఆరెంజ్, కిందకి వచ్చేసరికి మనకి రెడ్ షేడ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ ఇచ్చినప్పుడు పింక్. అంటే మనకి అంటే పళ్ళు పార్ట్ లో వేరే కలర్ వచ్చింది, శారీలోకి వచ్చేసరికి వేరే కలర్ వచ్చింది. కింద పార్ట్ వచ్చి దాంట్లో కూడా మనకి ఏంటంటే పైన వచ్చేసరికి మనకి చిన్న బోర్డర్ ఇచ్చారండి, కింద కొంచెం పెద్ద బోర్డర్. సేమ్ డిజైనే కానీ పెద్ద బోర్డర్ లాగా క్రియేట్ చేశారు. అది కూడా మనకి అక్కడ వరకు రెడ్ షేడ్, ఇక్కడికి వచ్చేసరికి పింక్ షేడ్ వచ్చింది. అట్లా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి మనకి రెడ్ షేడ్, అట్లా మనకి మారుతూ ఉంటుంది షేడ్ అనేది. శారీ మొత్తం ఇలా షేడ్ మారుతూనే ఉంటుంది, అంటే కంటిన్యూ నేను ఒకటే అనుకున్నాను. లేదు, మారుతూ ఉంటుంది శారీ మొత్తం కూడా మనకి. ఓకే, దీనికి కావాలంటే మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ ఏమైనా చేయించుకున్నా కూడా బాగుంటుంది. అంటే ప్లెయిన్ షిఫాన్ వేసుకునే వాళ్ళు ఇలా వేసుకొని, బ్లౌజ్ మాత్రం చాలా హెవీగా వర్క్ కానీ రెడీమేడ్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకి బోర్డర్ లో చూసినట్లయితే పింక్ వచ్చింది కదా, పింక్ కింద మొత్తం కూడా సేమ్ మనకి అదే క్రేప్ మెటీరియల్ ఇచ్చారు బ్లౌజ్. ఓకే, క్రేప్ మెటీరియల్. కావాలంటే ఆరెంజ్ వేసుకోవచ్చు, రెడ్ కూడా వేసుకోవచ్చు, ఎట్లా కావాలంటే ఎట్లా. ఓకే, బాగుంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 4500 పడుతుంది. ప్యూర్ షిఫాన్. 4500 రూపీస్కి శారీ అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. పటోలా శారీ. పటోలా, ఓకే. ఇది మొత్తం కూడా మనకి పైన బోర్డర్ చూసినట్లయితే పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్, కింద గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు, కింద మళ్ళీ చిన్న రా సిల్క్ బోర్డర్ పింక్ కలర్ ఇచ్చారు. మనకి శారీ 3 sides ఈ బోర్డర్ ఇస్తారు. పళ్ళులో వచ్చేసరికి జస్ట్ మనకి ఈ బోర్డర్ ఏదైతే మనం చూసామంటే పైతాని బోర్డర్స్ అంటారు దీన్ని. పైతాని బోర్డర్ మల్టీ కలర్ ఇచ్చారు మనకి, పింక్, గ్రీన్, పర్పుల్, రెడ్ కలర్ కాంబినేషన్ లో ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారు అనమాట. కానీ చిన్న పళ్ళు ఇచ్చినప్పటికీ కూడా చాలా కలర్ఫుల్ గా ఇచ్చారండి. ఇది మనకి స్ట్రైట్ గా ఒక డిజైన్, ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. అది గోల్డ్ కలర్ పైన ఇచ్చేసరికి మనకి ఇంకా బ్రైట్ గా కూడా కనిపిస్తుంది. అవుట్ లైన్ వచ్చేసరికి పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి లావెండర్, ఇది వచ్చేసి 2 sides మనకి 3 sides సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, శారీ మొత్తం కూడా మనకి పర్పుల్ లో లైట్ పర్పుల్ షేడ్ ఉంటుంది. ఇది మొత్తం కూడా లెవెండర్ కలర్ అంటారు. దాని మీద మనకి మెటీరియల్ చూసినట్లయితే కోటా టైప్ ఉంటుంది. దాని మీద మనకి జాలీ లాగా ఉంది. దానిపైన మనకి డిజైన్ ఇచ్చారు, సెల్ఫ్ వీవింగ్ ఇచ్చారు మొత్తం కూడా మనకి. శారీ టోటల్ ఇలాగే, శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ. కానీ బాగుందండి ఈ శారీ, కలర్ బాగుంది. ఎందుకంటే లైట్ పర్పుల్ కలర్, లైట్ బ్రింజాల్ కలర్ కూడా వస్తుంది మనకి. దీంట్లో కలర్స్ అవైలబుల్, చాలా కలర్స్ అవైలబుల్. దీని బ్లౌజ్ కూడా మనం చూసినట్లయితే కాంట్రాస్ట్ ఇస్తారు. అంటే మనం ఎప్పుడు రన్నింగ్ చూస్తూ ఉంటాం,
ఇప్పుడు ఏంటంటే కాంట్రాస్ట్ ఇచ్చారు ఎక్కువ. మనకి పైపింగ్ వచ్చింది కదా సారీలో, పింక్ కలర్ తో ఆ మెటీరియల్ తో మనకి బ్లౌజ్ ఇచ్చి సేమ్ బోర్డర్. ఓకే, ఈ సారీ కాస్ట్ 1300 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది, కానీ చాలా తక్కువలో. అంటే ఇప్పుడు వచ్చేది కూడా శ్రావణ మాసం కాబట్టి అన్ని తక్కువ రేట్లో ఉన్నాయి. ప్లస్ దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ ఈ కలర్ ఉంటే కనుక వేరే కలర్ తీసుకోవాలి, సారీ నచ్చితే. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది మనకి బనారస్లో డబల్ షేడ్ కలర్ కాంబినేషన్. బనారస్లో డబల్ షేడ్. ఓకే, దీనికి సపరేట్ పళ్ళు అంటే ఏమి ఉండదు, రన్నింగ్ ఉంటుంది శారీ అంతా కూడా. పైన బోర్డర్ చూసినట్లయితే గోల్డ్ కలర్ తో చిన్న టెంపుల్ లీఫ్ బోర్డర్ ఇచ్చారు మనకి. శారీ 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది, 2 సైడ్స్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి పైన మనకి శారీ ఇప్పుడు మోడల్ ఏంటంటే పైన ఒక కలర్ కింద ఒక కలర్ ఇప్పుడు ఫ్యాషన్ 2 షేడ్స్ వస్తుంది. పైన మొత్తం కూడా మనకి గ్రే కలర్ ఇచ్చారు, కింద వచ్చేసరికి బ్లాక్ కలర్ ఇచ్చారు. కాంబినేషన్ మనకి రేర్ కాంబినేషన్. ఈ గ్రే కలర్ పైన మనకి బ్లాక్ కలర్ తో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తీసుకున్నారు, ఒక డాట్ టైప్ లో ఇచ్చేసి హాఫ్ వరకు మనకి ఫుల్ గా ఈ డాట్స్ ని ఫిల్అప్ చేసి మధ్యలో మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు, వైట్ కలర్ స్టోన్ ఇచ్చారు అనమాట. ఓకే, కింద హాఫ్ వచ్చేసరికి మనకి టోటల్ గా బ్లాక్. ఓకే, నీ స్పాట్ నుంచి చాలా పెద్ద బోర్డర్ లాగా క్రియేట్ చేశారు, హాఫ్ వర్క్ ఇచ్చారు. అది కూడా ఒక మ్యాంగో స్టైల్. అంటే మనకి అక్కడ గ్రే కలర్ మీద బ్లాక్ ఇచ్చినప్పుడు బ్లాక్ కలర్ మీద గ్రే కలర్ ఇచ్చారు అనమాట, కాంట్రాస్ట్ గా ఇచ్చారు. గ్రే కలర్ తో మొత్తం కూడా థ్రెడ్ వర్క్ తో ఒక మ్యాంగో డిజైన్ ఇచ్చేసి అది సన్నగా వచ్చింది, లాంగ్ వచ్చింది, పెద్దగా వచ్చింది. స్టోన్స్ ఇచ్చారు మనకి, వైట్ స్టోన్స్. అవుట్ లైన్ మొత్తం కూడా మనకి వైట్ స్టోన్స్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది, ఇలానే ఉంటుంది. పళ్ళు అని తెలియడానికి మాత్రం మనకి ఇక్కడ ఒక చిన్న బోర్డర్ ఇచ్చారండి, చాలా చిన్న లైన్ లాగా క్రియేట్ చేశారు అంతే. టోటల్ శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ అండి, బ్లౌజ్ మనకి బ్లాక్ ఇస్తారు. బ్లాక్ అంటే బోర్డర్ మనకి బ్లాక్ బోర్డర్ కాబట్టి, అంటే మనము స్టెప్స్ పెట్టుకోకపోతే ఇక్కడ అంతా కూడా మనకి గ్రే కలర్ వస్తుంది కదా. ఇప్పుడు మనకి ఇక్కడ గ్రే కలర్ కి కాంట్రాస్ట్ గా ఉండేటట్లు మనకి బ్లాక్ కలర్ తో ఇచ్చారనమాట. సేమ్ 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ వచ్చింది. ఈ సారీ కాస్ట్ అండి 4200 పడుతుంది. 4200. ఇప్పుడు విఘ్నేశ్వర సిల్క్స్ లో ఎలాంటి వెరైటీ సారీస్ ఉన్నాయి అంటే సిల్క్ పట్టు ఫ్యాన్ ఆల్ వెరైటీస్ అండి, అన్ని సారీస్ కి సంబంధించిన ఆల్ వెరైటీ. డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సెస్ లేవు, ఓన్లీ సారీస్ కి సంబంధించిన ఆల్ మెటీరియల్స్ కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో దొరుకుతాయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కూడా మనకి ఇది డిజైనర్ సారీ, లంగావోని టైప్ ఆఫ్ శారీ. పళ్ళు 2.5 మీటర్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఓకే, అంటే మనం ఫస్ట్ బోర్డర్ చూద్దాం. ఇక్కడ ఒక లేస్ బోర్డర్ ఇచ్చారు, గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో లేస్ బోర్డర్. కిందకి వచ్చేసరికి ఎల్లో కలర్ రా సిల్క్ బోర్డర్. ఈ మల్టీ కలర్ బోర్డర్ ని థ్రెడ్ బోర్డర్, పార్సీ బోర్డర్ అని కూడా అంటారు. పార్సీ బోర్డర్. ఇక్కడ వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్, మస్టర్డ్ కలర్ మ్యాంగో డిజైన్, బాక్స్ లాగా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఇదే డిజైన్ ని మళ్ళీ సేమ్ గ్రీన్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి ఆ జంపింగ్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. 3 సైడ్స్ మనకి ఇదే బోర్డర్ వస్తుంది. ఓకే, అంటే పళ్ళులో అంటే ఈ మిగిలిన పార్ట్ మొత్తం కూడా మనకి గ్రీన్ తీసుకొని బాటిల్ గ్రీన్ పైన ఒక నెట్టెడ్ షేప్, నెట్టెడ్ మెటీరియల్. ఓకే, ఒక బిందీ షేప్ లో మనకి గోల్డ్ కలర్ బుటీ ఇచ్చారు. మొత్తం కూడా మనకి చాలా గ్రాండ్ గా ఉంటుంది. పళ్ళు సింగిల్ పెట్టుకున్నా గానీ, స్టెప్ పెట్టుకున్నా గానీ. ఇప్పుడు 2.5 మీటర్స్ ఇలాగే వస్తుంది. ఓకే, తర్వాత ఎల్లో వస్తుంది. మనం గ్రీన్ కి ఎప్పుడు పింక్ ఇలా కలర్స్ చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఎల్లో ఇచ్చారనమాట. ఎల్లో కూడా మొత్తం కూడా మనకి నెట్టెడ్ పైన ఒక లీఫ్ స్టైల్లో మనకి డిజైన్ ఇచ్చి లోపల కూడా మనకి చిన్న లీఫ్ లో సెల్ఫ్ వీవింగ్ ఇచ్చారు. నెట్టెడ్ మీద మనకి టోటల్ గా ఈ డిజైన్ వస్తుంది. సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది శారీ మొత్తం. ఇంకా అంటే మిగిలిన పార్ట్ అంతా ఇలాగే వస్తుంది, ఓన్లీ కుచ్చిళ్ళలో మాత్రమే. కుచ్చిళ్ళ వరకు ఇలాగ వచ్చేస్తుంది, అంటే శారీ స్టార్టింగ్ నుంచి ఇలాగే వచ్చేస్తుంది. అంటే 2 వేరియేషన్స్ మాత్రమే. కుచ్చిళ్ళ పార్ట్ నుంచి అంటే 2.5 మీటర్స్ తర్వాత మొత్తం కూడా ఇదే మెటీరియల్ తో ఇదే కలర్ కాంబినేషన్ తో వస్తుంది. బ్లౌజ్ అంటే మనకి అక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చింది కదా ఈ ప్లేస్ లో వచ్చేసి. సో దానికి కాంట్రాస్ట్ గా ఉండేటట్లు మనకి రా సిల్క్ మెటీరియల్ ఎల్లో ఇచ్చారు. దానికి సేమ్ బోర్డర్ అండి, మనకి శారీలో ఏ బోర్డర్ అయితే వచ్చిందో అదే బోర్డర్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. కానీ కలర్ కాంబినేషన్స్ బాగుంది, మంచి బ్రైట్ కలర్స్ తీసుకున్న కలర్స్ కూడా. ఈ సారీ కాస్ట్ ఉంటుంది 2200 రూపీస్కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉందని. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ ఇది మనకి బెనారస్ పట్టులోనే పైతాని డిజైన్స్. బనారస్ పట్టు. ఓకే, లైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఇప్పటి వరకు మనం అన్ని కూడా డార్క్ అండ్ లైట్ కలర్స్ చూసాము, ఇది ఓన్లీ లైట్ కలర్ కాంబినేషన్ లోనే డిజైన్ చేశారు. ఇది వచ్చేసరికి ఇక్కడ మనకి బేస్ మొత్తం కూడా పైన క్రీమ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు పట్టు బోర్డర్, కింద గోల్డ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి లైన్స్ వచ్చినాయి. పళ్ళు చూసినట్లయితే చాలా షార్ట్ పళ్ళు, జస్ట్ 2 బోర్డర్స్ ఇచ్చారు. పైతాని బోర్డర్స్ ని 2 బోర్డర్స్ ని మనకి సింగిల్ బోర్డర్ లాగా డిజైన్ చేశారనమాట. ఫ్లవర్లు కూడా మనకి పర్పుల్ గ్రీన్ కలర్, ఇక్కడ కాంట్రాస్ట్ గా పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకొని మనకి ఒక ఆల్టర్నేట్ గా ఒక లత లాగా డిజైన్ ఇచ్చారు. 2 లైన్స్ లాగా వచ్చింది. సేమ్ బోర్డర్ కింద అండి? సేమ్ బోర్డర్ కింద వస్తుంది. అంటే మనకి లైన్స్ యాడ్ చేశారు, పైన ఉన్న లైన్స్ ని యాడ్ చేసి దానిపైన మనకి పైతాని బోర్డర్ ఇచ్చారు. పైతాని బోర్డర్ మీన్స్ మనకి సేమ్ పళ్ళులో ఏదైతే వచ్చిందో అదే కొంచెం పెద్ద సైజ్ లో వచ్చింది అనమాట బోర్డర్.
మిడిల్ సారీ ఎలా వచ్చింది? శారీ అంతా కూడా క్రీమ్ కలర్. క్రీమ్ మీద మనం చూసినట్లయితే చిన్న చిన్న బుటీ లీఫ్ స్టైల్లో మనకి గోల్డ్ కలర్ బుటీస్ ఉంటాయి. ఓకే, శారీ మొత్తం కూడా మనకి ఇలా టోటల్ సారీ అంతా. దీని బ్లౌజ్ అండి? బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజ్. ఓకే, ఏం డిజైన్ లేకుండా ఓన్లీ ప్లెయిన్ బ్లౌజ్ బోర్డర్స్ సేమ్ మనకి శారీలో ఏవైతే బోర్డర్స్ వచ్చినాయో అవే బోర్డర్స్ మనకి ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. కింద పార్ట్ కూడా సేమ్ అండి, ఎందుకంటే మనకి కింద మనకి శారీలో వచ్చేసరికి కింద ఒక ఫ్లవర్ వచ్చింది కదా, ఆ ఫ్లవర్ రాకుండా మామూలుగా ఓన్లీ లైన్స్తో ఉన్న డిజైన్ మాత్రమే మనకి ఇక్కడ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఎంత ఉంది? 4350. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కోరా సిల్క్. కోరా బెనారస్లోనే కోరా వస్తుంది. ఓకే, ఇది మొత్తం మనకి పళ్ళు చూస్తున్నాము. పైన వచ్చేసి పింక్ కలర్ ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు. కిందకి వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కడీ లైన్స్, మిడిల్ లో వచ్చేసరికి మనకి సర్కిల్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. గోల్డ్ అండ్ పర్పుల్, పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఆల్టర్నేట్ గా. కింద వచ్చేసరికి మనకి ఒక లీఫ్ స్టైల్లో గోల్డ్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ లో ఒక లతలాగా డిజైన్ ఇచ్చారు. పళ్ళు చాలా షార్ట్ పళ్ళు, జస్ట్ 2 బోర్డర్స్ ని మనకి పళ్ళు ఇచ్చారు. మ్యాంగోస్, రెడ్ కలర్ మ్యాంగోస్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక పెద్ద బిగ్ మ్యాంగో, అంటే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద కలర్ కాంబినేషన్ మనకి మ్యాంగోస్ వచ్చాయి. కింద వేరియేషన్ ఉంది. కింద మనకి బోర్డర్ ఈ మ్యాంగోస్ ని మనకి ఇలా. ఈ బోర్డర్ అనేది శారీ టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుందండి, ఓన్లీ పళ్ళులో మాత్రమే కాదు, టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ. అంటే పర్పుల్ కలర్ బోర్డర్ కామన్ మనకి. పైకి వచ్చేసరికి ఒక టెంపుల్ లాగా డిజైన్ ఇచ్చారు. రెడ్ కలర్ లీఫ్ స్టైల్లో టెంపుల్ డిజైన్ ఇచ్చారు. పైకి వచ్చేసరికి ఒక చిన్న మ్యాంగో, మళ్ళీ అనగా మనకి ఒక పెద్ద మ్యాంగో. మ్యాంగో లోపల కూడా మనకి ఒక చిన్న మ్యాంగో, సైజెస్ కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. శారీ మొత్తం మనం చూసినట్లయితే పింక్ కలర్ పైన మనం కింద చూసిన రెడ్ కలర్ టెంపుల్ డిజైన్ నే కంటిన్యూ చేశారు. మిడిల్ కి వచ్చేసరికి మనకి మ్యాంగోస్ ఇచ్చారు. అంటే కింద వచ్చేసరికి మనకి 2 సైజెస్ లో వచ్చింది, ఇక్కడ సింగిల్ సైజ్ లో మనకి ఇచ్చారు అన్నమాట మ్యాంగో. మిడిల్ కి వచ్చేసరికి మనకి థ్రెడ్ వర్క్, బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక డైమండ్ షేప్ లో డిజైన్ ఇచ్చారు. లీఫ్ ఇచ్చారు మిడిల్ లో, ఇక్కడ చిన్న ఫ్లవర్ లాగా డిజైన్ ఇచ్చారు. శారీ మొత్తం కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. టోటల్ శారీ అంతా బాగుంది. దీని బ్లౌజ్ అండి ప్లెయిన్ వస్తుంది. ఏం బోర్డర్స్ కూడా దీనికి కంటిన్యూ చేయలేదు, ఎందుకంటే శారీ మొత్తం కూడా డిజైన్ వచ్చింది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ వదిలేస్తారనమాట. మనం కావాలంటే వర్క్ చేయించుకునే విధంగా. ఈ శారీ కాస్ట్ ఎంత? 4150. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 4150 రూపీస్కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి డిజైనర్ గ్రీన్ కలర్, గ్రీన్ అండ్ బ్లాక్. ఓకే, 2 కలర్స్. పైపింగ్ ప్యారెట్ గ్రీన్ కలర్ రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్. కిందకి వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ బోర్డర్ పైన పిటాయి వర్క్. అది కూడా మనకి కాపర్ అండ్ గోల్డ్ కలర్ జరీతో కాపర్ అండ్ గోల్డ్ తో. ఓకే, అంటే 3 సైడ్స్ ఇదే బోర్డర్. మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్ మాత్రమే ఈ బోర్డర్. ఓకే, అంటే పైన బోర్డర్ మాత్రమే మనకి ఇలా ఉంది, మిగిలిన 2 బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే జరీతో ఇచ్చారు. అది గోల్డ్ కలర్ కడీ బోర్డర్ లాగా ఇచ్చేసి పైన గ్రీన్ కలర్ పైపింగ్, కింద బ్లాక్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఓకే, 2 సైడ్స్ మనకి కింద బోర్డర్ కూడా ఇలాగే వస్తుంది. ఇది 2.5 మీటర్స్. 2.5 మీటర్. మిడిల్ లో మనకి గ్రీన్ ప్లెయిన్ ఇవ్వకుండా అక్కడక్కడ థ్రెడ్ వర్క్ తో డాట్స్ లాగా డిజైన్ ఇచ్చారు. లైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. తర్వాత ఎలా వచ్చిందండి 2.5 మీటర్స్ తర్వాత? బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ ఇచ్చారు. టోటల్ గా జార్జెట్ అన్నమాట, మనకి మెటీరియల్ ప్యూర్ జార్జెట్. ఇక్కడ ప్రింట్ కూడా మనకి 4 డిజైన్ లో ఇచ్చారు. పైన వచ్చేసరికి చిన్న ఫ్లవర్ టైప్ లో డిజైన్ ఇచ్చారు క్రీమ్ కలర్. ఇక్కడికి వచ్చేసరికి ఒక బొకే స్టైల్లో డిజైన్, మళ్ళీ దీన్ని ఒక డైమండ్ డిజైన్ అట్లా మనకి కింద బోర్డర్ దాకా మనకి సేమ్. అంటే సైజెస్ కూడా అండి, పైన చిన్నది, తర్వాత కొంచెం సైజ్ పెద్దగా, అట్లా కిందకి వచ్చేసరికి ఈ సైజ్ కి వచ్చింది మనకి డిజైన్. కడ్డీ బోర్డర్ కూడా మనకి పళ్ళులో ఇచ్చిన సేమ్ కడ్డీ బోర్డర్ నే మనకి కంటిన్యూ చేశారు. ఫిల్ లో కూడా కంటిన్యూ అవుతుంది. ఓకే, మిగిలిన సారీ ఇంతలాగే వస్తుంది. శారీ మొత్తం మనకి మిగిలిన పార్ట్ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. దీని బ్లౌజ్ ఎలా ఉంది చూద్దాం. బ్లాక్ రా సిల్క్ ఇచ్చారు. సేమ్ బోర్డర్ అండి, మనకి కిందను సైడ్ మనకి 1 సైడ్ బోర్డర్ వచ్చింది కదా గోల్డ్ కలర్ జరీతో. సేమ్ అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కానీ నెక్ పార్ట్ లో కానీ ఎట్లా కావాలంటే అట్లా డిజైన్ చేయించుకునేటట్లు మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? 2800. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 2800 రూపీస్కి అవైలబుల్ ఉందండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది డిజైనర్ సారీ. మొత్తం నెట్టెడ్. పైన బోర్డర్ మనకి కాంట్రాస్ట్ గా బాగా ఇచ్చారు. ఇక్కడ వచ్చి గోల్డ్ కలర్ లేస్ బోర్డర్, కింద వచ్చేసి బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు పైపింగ్. ఈ రా సిల్క్ మీద మనకి మొత్తం కూడా ఒక సర్కిల్ లాగా డిజైన్ చేశారు. గోల్డ్ అండ్ చెంకీ వర్క్ తో మనకి మొత్తం కూడా సర్కిల్ లాగా డిజైన్ చేసి మిడిల్ లో మనకి వైట్ కుందని ఇచ్చారు అనమాట. ఇది మొత్తం కూడా మనకి బోర్డర్ వస్తుంది షోల్డర్ పార్ట్. కింద చూసినట్లయితే పర్పుల్ కలర్ పైన ఒక ఫ్లవర్ ఇచ్చారు. అది కూడా మనకి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వర్క్ ఇచ్చారు. మిడిల్ లో స్టోన్ ఇచ్చారు. ఇది పిటాయి వర్క్ వచ్చింది కింద ఫ్లవర్ వచ్చేసి.
కింద కూడా మనకి రా సిల్క్ ఇచ్చారు, రెడ్ కలర్ రా సిల్క్ బోర్డర్స్ ఇచ్చారు. ఓకే, షోల్డర్ 2.5 మీటర్ మనకి ఇదే బోర్డర్ అంటే ఉంటుంది. త్రీ సైడ్స్ కూడా ఇదే బోర్డర్ వస్తుంది. ఓకే, మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనం చూసినట్లయితే ఎప్పుడు రెగ్యులర్ గా చూసే నెట్ కాకుండా ఇది మొత్తం కూడా వులెన్ నెట్ లాగా వస్తుంది మనకి, చాలా సాఫ్ట్ ఉంటుంది. కొంచెం గ్యాప్స్ ఎక్కువ ఉంది, ఆ నెట్టెడ్ లో ఉన్నటువంటి గ్యాప్స్ ఎక్కువ ఉంది. దానికి మొత్తం ఇక్కడ ఒక ఫిల్లింగ్ డిజైన్ ఇచ్చి దాని మీద ఎంబోజ్ వచ్చేటట్లు మనకి అవుట్లైన్ అంతా వచ్చింది. అది కూడా రోజ్ ఫ్లవర్స్, అది గోల్డ్ కలర్ జెరీ యూజ్ చేశారు, ప్లస్ రెడ్ కూడా యూజ్ చేశారు అనమాట. స్టోన్స్ మొత్తం మనకి ప్లెయిన్ ఇవ్వకుండా స్టోన్స్ ఇస్తే కొంచెం హెవీగా ఉంటుంది, శారీ మొత్తం షైనింగ్ ఉంటుంది. అందువల్ల మొత్తం కూడా మనకి స్టోన్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి 2.5 మీటర్ హెవీ స్టోన్స్ ఉంటాయి. శారీ వచ్చేసరికి ఫుల్ హాఫ్ వరకు మనకి స్టోన్స్ ఉంటాయి. ఓకే, అంటే ఎన్ని స్పాట్ నుంచి కుచ్చిళ్ళ పార్ట్ లో సగం మాత్రమే డిజైన్ చేస్తారు, పైన ఎలాగో కనిపించదు కాబట్టి. ఇంకా టోటల్ శారీ అంతా అలాగే. ఓకే, దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి? కలర్స్ ఉండేవి, ఇవన్నీ సింగిల్ పీసెస్, సింగిల్ డిజైనర్ పీసెస్ కాబట్టి. దీని బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ రా సిల్క్. రా సిల్క్ అంటే రెడ్ బార్డర్ వచ్చింది కదా, రెడ్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. ఓకే, 3 సైడ్స్ మనకి శారీకి ఎలా అయితే డిజైన్ వచ్చిందో బార్డర్, సేమ్ అదే బార్డర్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారనమాట. టోటల్ ఈ శారీ కాస్ట్ ఎంత? 4,500 రూపీస్కి శారీ అవైలబుల్ ఉందండి. దీంట్లో కలర్స్ మాత్రమే అవైలబుల్ లేవు, ఎందుకంటే సింగిల్ పీసెస్, డిజైనర్ పీసెస్ కాబట్టి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది కూడా మనకి బనారస్లోనే టిష్యూ బోర్డర్స్, రెడ్ కలర్. ఓకే, బనారస్లో టిష్యూ బోర్డర్. మనకి పళ్ళు పార్ట్ మాత్రం ఒక 1/2 మీటర్ పళ్ళు ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి మెయిన్ డిఫరెంట్ వస్తుంది. పైన మనకి రెడ్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు, మిర్చి రెడ్ శారీ మొత్తం కూడా మనకి. కింద వచ్చేసరికి రెడ్ పైన క్రాసెస్ లాగా గోల్డ్ కలర్ జరీతో లైన్స్ వస్తాయి, చిన్న బోర్డర్. ఇది మొత్తం కూడా మనకి టిష్యూ బోర్డర్ పైన పైతాని బోర్డర్, యాంటిక్ జరీ లాగా మనకి ఫ్లవర్స్ యూజ్ చేస్తారు అనమాట. అది పింక్, లైట్ బేబీ పింక్, గ్రీన్ కలర్ తో, పర్పుల్ కలర్ అలాగే గ్రీన్ కలర్ తో మనకి ఫ్లవర్స్ ఇచ్చారు బోర్డర్ మొత్తం కూడా. బోర్డర్ కింద కూడా టెంపుల్ లాగా డిజైన్ ఇచ్చారు. పళ్ళు వచ్చేసరికి సేమ్ మనకి టిష్యూ, మొత్తం టిష్యూ ఇచ్చేసి దానిపైన మనకి పైతాని ఫ్లవర్స్ ఇచ్చారు, మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. మనకి 1/2 మీటర్ పళ్ళు ఉంటుంది. ఓకే, దాంట్లో కూడా సేమ్ కలర్స్, వైలెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో యూస్ చేశారు. కింద కూడా సేమ్ బోర్డర్ అండి, సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇలానే వస్తుంది. శారీ మొత్తం కూడా మనకి కింద పైన సేమ్ టిష్యూ బోర్డర్ పైన పైతాని వర్క్. మిడిల్ లో వచ్చేసరికి మనకి 4 కలర్స్ తో డిజైన్ ఇచ్చారు మనకి, ఫ్లవర్ డిజైన్. ఒకటి బ్లూ కలర్ థ్రెడ్ ఇచ్చినప్పుడు మిడిల్ లో పర్పుల్ కలర్ ఫ్లవర్ ఇచ్చినప్పుడు మిడిల్ లో మనకి బిందీ షేప్ లో గోల్డ్ కలర్, పింక్ గోల్డ్ మనకి కాంట్రాస్ట్ గా క్రాస్ లైన్ లాగా డిజైన్ చేశారు. ఓకే, టోటల్ శారీ అంతా కూడా దగ్గరకు వస్తాయి, దగ్గరగానే. ఓకే, దీని బ్లౌజ్ ఎలా వచ్చింది? ప్లెయిన్ వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్. శారీ అంతా డిజైన్ ఇచ్చారు కదా, సో ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది. హ్యాండ్స్ కి ఓన్లీ కడ్డీ బోర్డర్ పెట్టుకున్నట్లయితే చాలా బాగుంటుంది. 2 సైడ్స్ సేమ్ బోర్డర్. ఓకే, 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇలాగే వచ్చింది. ఈ సారీ కాస్ట్ ఎంత? 4,350. 4,350 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. ఓకే భారతి గారు, మీ షాప్లో ఉన్నటువంటి డిఫరెంట్ వెరైటీ శారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కదండి, బ్యూటిఫుల్ డిజైనర్ వేర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి అవన్నీ మీకు కూడా నచ్చినట్లయితే ఎస్ఆర్ నగర్, సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగసు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.